నాయకులకి దిక్కుమాలిన ప్రచారాలు చేసుకోవడం చేతచ్చు, కానీ మన రాష్ట్రాలలో మనకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన గొప్ప విశేషాలని ప్రచారం చేసుకోవడం చేతకాని దద్దమ్మలం మనం. పార్టీలు మా నాయకుడు దేవుడు, మా నాయకుడు గొప్పోడు అని చెప్పుకోవడం తప్పించి, వాస్తవంగా తమిళనాడులో ఏముందండి ఆ సముద్రం తప్పించి. రెండవది అక్కడ కంచి లేకపోతే మధుర ఇట్లాంటి టెంపుల్స్, ఆ టెంపుల్ టూరిజాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవంగా అది నాస్తిక ప్రభుత్వాలు, కానీ అక్కడ సంపాదించుకుంటున్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సింహాచలం ఒక పక్కన తిరుపతి, తిరుమల, మరొక వైపున సింహాచలం, శ్రీశైలం, ఇన్ని ఆలయాలు ఉన్నాయి కదా ప్రముఖ, ఏది అరసవెల్లి లాంటి ఆలయాలు. అట్లాగే మనకి ఇక్కడ చక్కటి నదులు ఉన్నాయి, ద్వీపాలు ఉన్నాయి, లైక్ భవానీ ఐలాండ్ ఉన్నాయి, సముద్రపు తీర ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటినీ చక్కగా ఒకదానికొకటి లింకప్ చేసుకుంటూ, రోడ్లు వేసుకుంటూ, టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటే ఇక్కడికి రండిరా బాబు మీరు అంటే కనుక ఏమి అద్భుతం అండి. ఒకటి, టూరిస్టులు వస్తున్నప్పుడు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, తిరుపతిలో అడగండి, అంతా బతికేస్తుంది అక్కడికి వచ్చే ఎండోమెంట్ టూరిజం మీదనే. సింహాచలంలో బ్రతికేస్తుంది దాని మీదనే. విజయవాడలో ఈ మధ్యకాలంలో ఆ వన్ టౌన్లో ఉన్నటువంటి అని దాని మీదనే. కాబట్టి మంచి ఇన్కమ్ మనం పట్టించుకోం. అదే యోగి ఆదిత్యనాథ్ దాన్ని బాగా కనిపెట్టాడు. అక్కడ కాశీని బాగు చేయటం కావచ్చు, ప్రయాగరాజ్ని బాగు చేయడం కావచ్చు, వీటన్నిటి ఇంపాక్ట్ ఏంటంటే 32 కోట్ల మంది టూరిస్టులట గత 9 నెలల్లో ఉత్తరప్రదేశ్ని సందర్శించిన వాళ్ళు 32 కోట్ల మంది టూరిస్టులు. ప్రతి ఏడాది ఇది పెరిగిపోతుంది. కాశీ అట్రాక్టెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్ ఫాలోడ్ బై ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య. ఇక రాబోయే రోజుల్లో అయోధ్య కూడా వస్తే అక్కడ ఇంకెంతమంది టూరిస్టులు పెరుగుతారో తెలియదు. మెయిన్ చేసిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని 6 ఎక్స్ప్రెస్ వేలు, అలాగే శాంతి భద్రతకు సంబంధించి ఇదివరకు ఎదురయ్యే సమస్యను పరిష్కరించడంతోనే సాధ్యమైంది. మన దగ్గర శాంతి భద్రతల సమస్య లేదు, కానీ దీన్ని ప్రమోట్ చేసుకుంటూ లింకప్ చేసేటువంటి ఆలోచన పాలకులకు లేదు.